హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి. చూస్తున్నారు కదా అందమైన ముగ్గు. ఓకేనండి. ఈ ముగ్గు ప్రాసెస్ ఏంటి, దీని కథ ఏంటి, దీనికి అమ్మ విషయం ఏంటో మనం మాట్లాడుకుందాం. పండగ నెల పెట్టేశారు కాబట్టి ప్రతి ఇంటి ముందు అందమైన ముగ్గులని వేసుకుంటారు కదా. అలాగేనమాట. మా ఇల్లు కాదండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. తను మంచి మంచి ముగ్గులు, చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది. ముగ్గులు కూడా చాలా అందంగా వేస్తుంది. తన దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే నేను ముగ్గులు వేసుకుంటాను, నేను వీడియో తీసుకున్నాను, ఓకే అనింది. సరేనండి, చూడండి తను స్టార్ట్ చేసేస్తుంది. కొంచెం ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో లెంతీగా ఉండడం అనేది కొంచెం బాగోదు కదా. చూడండి, తను వాకిలి శుభ్రంగా ఇల్లు కడిగేసింది, తుడిచేసుకుంది, వాకిలి పెట్టేసేసింది. ఇప్పుడు మేము వేసే ముగ్గు వచ్చేసి ఎన్ని చుక్కలు ఏంటి అంటే 15 చుక్కలు ఒకటి వచ్చే వరకు అండి, సరి చుక్క అనమాట. చూడండి, ఈ ముగ్గు వేయడం కూడా ఒక ఆర్టేనండి. అందరూ వేస్తారు, అందులో కొంతమంది ముగ్గులే అందంగా ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ అనమాట. మనము ఏదన్నా ముగ్గుని అందంగా వేయాలి అని అంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే చుక్కలు సరిగ్గా పెట్టుకోవడం. దానివల్ల మన ముగ్గు చాలా అందంగా ఉంటుంది. చుక్కలు మనం సరిగ్గా పెట్టుకోకపోతే ముగ్గు అనేది వంకర టింకరగా ఉంటుంది కదా. సరేనండి, తన ముగ్గు స్టార్ట్ చేసింది. చూడండి, 15 చుక్కలు ఒకటి వచ్చే వరకు సరి చుక్క అండి. ఆల్మోస్ట్ ముగ్గు చూడగానే మీకు అర్థమైపోతుంది ఇది సరి చుక్క, మధ్య చుక్క అని కదా. నాకు తెలిసి పండగ నెల 16వ తేదీ పెట్టినట్టున్నారు. అప్పటి నుంచి నేను ఆల్రెడీ ఒక 10 డేస్ లేట్ అయ్యిందండి. ముందుగా అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరేనండి, ఇక మన తెలుగువారి పండగ సంక్రాంతి త్వరలో రాబోతుంది కాబట్టి ముందుగా మనం పండగ నెల పెట్టేసుకొని సంక్రాంతి వరకు కనుమ దాకా మనము కనుమతోటి ముగ్గులని ఆపేస్తాం కదా, అందుకని అన్నమాట. సరేనండి, ఇదిగోండి తన ముగ్గు స్టార్ట్ చేసింది. చూడండి, ముగ్గు అనేది ఒక ఎత్తు, దానికి డెకరేషన్ అనేది ఒక రకం అనమాట. తిను ముగ్గే కాదండి, ఈ ముగ్గుకి డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అది నాకు చాలా బాగా నచ్చుతుందండి, మీకు కూడా నచ్చుతుంది. చూడండి, తను ఇంకా మంచి మంచి ముగ్గులతోటి మీ ముందుకు వస్తాం. ఇది నేను వీడియోలో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్. నేను రేపటి నుంచి లైవ్ పెడతానండి. నా లైవ్ వచ్చేసి 7:30కి స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ నా లైవ్ కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి మా ముగ్గులు ఎలా ఉన్నాయనేది చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, తను వేస్తుంది, నేను తీస్తున్నాను అనమాట వీడియో. సరేనండి, ఇంకేంటండి సంగతులు. షాపింగ్ అనేది స్టార్ట్ చేసేసారా? ఎందుకంటే మనం ఇప్పటి నుంచే షాపింగ్ చేసేసుకొని మన బ్లౌజెస్ అలాంటివి ఏమన్నా ఉంటే టైలర్స్కి ఇచ్చుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మన పండగలో హడావిడిగా కొనుక్కుంటే వాళ్ళు కూడా అంత ఫాస్ట్గా మనకు డెలివరీ ఇవ్వలేరు. ఆ హడావిడిలో గజిబిజి గందరగోళం అయిపోతుంది కదా, అందుకని చెప్తున్నాను. చూడండి, ముగ్గుని అలాగా మనము స్ట్రైట్గా తీసుకొని లీవ్స్ అవన్నీ వేసేసుకుంటుంది, చక్కగా వేసిద్దండి ముగ్గులు మాత్రం. తన ముగ్గులు అయితే చాలామంది ఆగి మరీ చూస్తారండి, ఈరోజు ఏ ముగ్గు వేసింది, నిన్నేది వేసింది, రేపేది వేస్తుందని. అలాగనమాట అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తారండి. మా ఇంటికి ముగ్గులు వేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మాకు ప్లేస్ అనేది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఆ ముగ్గు వేయడానికి కూడా ప్లేస్ అక్కడ అంత నీట్గా ఉండదండి, వేసినా కూడా అంత బాగోదు. అందుకని నేను ఇక్కడ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, నాకు ఫ్రెండ్స్ ఉన్నారని, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళల్లో ఇప్పుడు ముగ్గు వేస్తున్నది వచ్చేసి సుచేత అండి, ఇంకొక ఫ్రెండ్ ఉందండి నాగమణి అని. వాళ్ళిద్దరు ఎవరనేది నేను ఇది ముగ్గులు అయిపోయేలోపు వాళ్ళని ఒప్పించి నేను లైవ్లో ఒకసారి హాయ్ చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు కాసేపు ముగ్గును చూస్తూ ఉండండి. చూసారా, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక మధ్యలో ఫ్లవర్ గీసేసింది, అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. మనము ముగ్గుతో పాటు ముగ్గు చుట్టూ వాకిళ్ళు కూడా వేసుకుంటాం కదా, ఆ వాకిళ్ళు కూడా తను నాకు తెలిసి ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టే వేసిద్ది. ఎందుకంటే మనకు ఫ్లవర్ డిజైన్తో ముగ్గు ఉంది కాబట్టి దాని కాంబినేషన్లో వేస్తేనే ఈ ముగ్గు హైలైట్ అవుతుంది కదా, అందుకని తను అలాగే వేస్తుందండి. చూడండి,
ఇంకా ఆల్మోస్ట్ ఈ ముగ్గు అయిపోయిందండి. ఈ ముగ్గు వేయడానికి కూడా చాలా ఓపిక ఉండాలండి. ఎవరేస్తారులే ఇంత అందంగా ఈ ముగ్గులు అని అనుకుంటారు, కానీ ముగ్గు వేసే కొద్దీ వాళ్ళలోని కళాకారులు అనేవాళ్ళు బయటకు వస్తారు కదా. తను మాత్రం చాలా ఓపికగా వేస్తుందండి ముగ్గులు మాత్రం. సరేనండి, ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోయారు కదా, అందరూ బాగుండాలి, అందులో మీ మానస ఉండాలి. సరేనండి, నా యూట్యూబ్ విషయానికి వచ్చేద్దాం. నా యూట్యూబ్ విషయాన్ని మానిటైజేషన్ అవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. ప్లీజ్ తప్పకుండా ఈ 20 డేస్లో అవి కూడా కంప్లీట్ అయిపోతాయని మీరు చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ లేదు నేను ఇప్పుడు దాకా ఇంతదాకా రాలేను కదా. అందుకని ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి ఈ ముగ్గుల వీడియోతోటి మీ ముందుకు వస్తున్నాను. ఇంకా మీ ముందుకు వస్తాను. ఈ 20 డేస్లోనే తప్పకుండా వీడియోస్ని ఎక్కువ శాతం లైవే పెడతానండి. ఎందుకంటే లైవ్లోనే నాకు ఎక్కువ వ్యూవర్స్ వస్తారు, వాచింగ్ అవర్ కూడా వస్తుంది కాబట్టి. సరే ఫ్రెండ్స్, ఇదేనండి నా ఈరోజు ఈ ముగ్గుల వీడియోస్ అనమాట. ఇంకా రెగ్యులర్గా ముగ్గుల వీడియోస్తో వస్తాయి. అదేనండి మన సంక్రాంతి పండుగ అయిపోయేదాకా ముగ్గుల వీడియోసే వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత నుంచి మనం రెగ్యులర్గా మన ఐటమ్స్లో మనం వెళ్ళిపోతూ ఉందాం. సరే ఫ్రెండ్స్, ఓకేనండి. మరొకసారి ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన యూట్యూబర్స్లో అందరూ ఉంటారు కాబట్టి చెప్పాలి కదా. ఓకే ఫ్రెండ్స్, సెమీ క్రిస్మస్లో అవన్నీ అయిపోయి ఉంటాయి కదా చాలా వరకు. మా లైన్లో నిన్న సెమీ క్రిస్మస్ చేశారండి. దానికి మేము తప్పకుండా వెళ్తాం. ఏముందండి, దేనికైనా ఒకటే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటండి సంగతులు, ఎలా ఉన్నాయి, బాగున్నారా అందరూ? సరేనండి, బాయ్. సైనింగ్ ఆఫ్ మానస అండి.